పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమంలో నీ వాక్యపు వెలుగులో అనే అంశానికి స్వాగతం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం దేవాలయం. దేవాలయానికి వెళితే కలిగే అటువంటి ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి రోజుల్లో పనికి వెళ్ళడానికి సమయం ఉంది, ఉద్యోగానికి వెళ్ళడానికి సమయం ఉంది, ముచ్చట్లు పెట్టుకోవడానికి సమయం ఉంది, సెల్ ఫోన్ చూడటానికి సమయం ఉంది. కానీ గుడికి వెళ్ళడానికి, దేవాలయానికి వెళ్ళడానికి సమయం లేకుండా పోయింది. గుడికి వెళితేనే దేవుడా అని చాలామంది అంటూ ఉంటారు. అది చాలా తప్పు. దీనిని మనం ఖండించవలసినటువంటి విషయం కూడా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఆయన అంటున్నాడు, నా దేవాలయం సకల జాతి జనులకు ప్రార్థనాలయం. ఏ వ్యక్తి అయితే యేసయ్య మీద నమ్మకం ఉంచాడో అలాంటి వ్యక్తులందరూ కూడా దేవాలయంలో అడుగుపెట్టి ప్రార్థనలు చేయాలి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు తన పవిత్ర మందిరములో ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. దేవుడు తన మందిరములో ఉన్నాడు. ప్రియులారా, సాక్షాత్తు దేవుడు ఉండే చోటుని దేవాలయం అంటారు. ఇంటి దగ్గరనో, ఉద్యోగం చేసే దగ్గరనో, పనిపాటులు చేసుకునే దగ్గరనో దేవుడు నివాసం ఉండట్లేదు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, ఇదిగో దేవుడు తన పవిత్ర మందిరములో ఉన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఉన్నటువంటి చోటు దేవాలయం అని తెలుసుకొని ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి కనీసం పూజ జరిగే 1 గంట సేపు అయినా ఆ పూజలో పాలు పంచుకొని గుడికి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని నీవు పనికి వెళితే నీకు ఆశీర్వాదం దొరుకుతూ ఉంది. పూజ జరుగుతున్నప్పుడు, దేవాలయం తలుపులు తెరిచి ఉన్నప్పుడు, దేవాలయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి గుడికి వెళ్ళడం మానేస్తే నీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం రానే రాదు. ప్రియులారా, ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి పక్కింటి నుంచి ఒక వ్యక్తి వచ్చి, డాక్టర్ గారు ఒక్కసారి మా ఇంటికి రండి అని ప్రాధేయపడ్డాడు. సరే అని చెప్పి డాక్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మంచంలో ఉన్నటువంటి రోగిని ఆ వ్యక్తి చూపించాడు. వెంటనే డాక్టర్ గారు ఆ వ్యక్తిని చూసి వెంటనే ఇతనిని హాస్పిటల్కి తీసుకురండి అని అడిగాడు. ఇంటి దగ్గర నుండి ట్రీట్మెంట్ చేసిన ఇదే డాక్టర్ గారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా కూడా ఇదే డాక్టర్ గారు. కానీ డాక్టర్ గారు ఏమంటున్నారు, హాస్పిటల్కి తీసుకురమ్మని. ఎందుకు? హాస్పిటల్లో మనకి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఆ వ్యక్తికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో అవన్నీ కూడా హాస్పిటల్లో ఉన్నాయి, ఇంటి దగ్గర లేవు. ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలంటే ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళాలో క్రైస్తవులమైనటువంటి మనం మన ఆత్మీయ జీవితానికి, మన శారీరక జీవితానికి, మన కుటుంబ జీవితానికి దేవుడు ట్రీట్మెంట్ చేయాలంటే తప్పకుండా గుడికి, దేవాలయానికి వెళ్ళవలసిందే. ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రియులారా, హాస్పిటల్లో సకల సదుపాయాలు ఉన్నాయి, దేవాలయంలో పరమ వైద్యుడైనటువంటి యేసయ్య ఉన్నాడు. కాబట్టి దేవాలయం ఎప్పుడు కూడా మానేయొద్దు.
వాక్యములో మనం చూశాము కదా, దేవుడు తన మందిరములో ఉన్నాడు. ఇదే మాటను దేవుడు ఇంకొకసారి కూడా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 20వ కీర్తన 2వ వచనంలో కూడా దేవుడు తన దేవాలయము నుండి సహాయం చేస్తాడు అనే మాట మనం వింటూ ఉన్నాం. అందుకనే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దానియేలు యెరూషలేము దేవాలయం వైపు తిరిగి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు అని చదువుతూ ఉన్నాం. కారణం, దానియేలుకు తెలుసు ఆ దేవాలయంలో సాక్షాత్తు దేవుడు ఉన్నాడని. ప్రియ దైవ బిడ్డలారా, దేవాలయం బిషప్ గారులచే ఆశీర్వదించబడి అధికారం కలిగి ఇదిగో అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి ప్రతిష్ఠించారు. ఆ గొప్ప దేవుడు ఆ దేవాలయంలో ఉన్నాడు. అది మన నమ్మకం. అందుకని ఎప్పుడు కూడా దేవాలయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, గుడికి వెళ్ళడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిజంగా నీకు ఆశీర్వాదం కావాలా, నిజంగా నీకు దేవుని యొక్క దీవెనలు కావాలా, ఇదిగో దేవాలయానికి రా. దేవాలయంలో సాక్షాత్తు క్రీస్తు భగవానుడు ఉన్నాడు. ఆనాడు సింహాల గుంటలో దానియేలును పడేసినా కూడా ఆ సింహాలు దానియేలును ఏమీ చేయలేకపోయాయి. కారణం, దేవుని యొక్క శక్తి, ఆ పరిశుద్ధాత్మ కాపుదల దానియేలు మీద ఉంది. ఎందుకు దానియేలుకు దొరికింది అంత గొప్ప శక్తి? నిరంతరం ఆ యెరూషలేము దేవాలయం వైపు తిరిగి ఆ దేవాలయములో దేవుడు ఉన్నాడని గ్రహించి నమ్మి ప్రార్థన చేసేవాడు. ప్రియ బిడ్డలారా, మనం కూడా నమ్మాలి ఆ దేవాలయములో దేవుడు ఉన్నాడని. నిరంతరం పనిపాటులు చేసుకుంటూ ఉంటాం, కానీ ప్రార్థనకు వెళ్ళం. ప్రియులరా, ఒక వ్యక్తి ప్రార్థన జరుగుతూ ఉంటే, పూజ జరుగుతూ ఉంటే పనికి వెళ్ళాడు. 5,000 రూపాయలు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. ఆ పని చేయడానికి వెళ్ళిపోయాడు. దేవాలయములో పూజ జరుగుతూ ఉంది, దేవాలయములో ప్రార్థన జరుగుతూ ఉంది. సాయంత్రం వరకు కష్టపడి పని చేసి ఆ పని ముగించుకొని 5,000 రూపాయల జేబులో వేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తరువాత కళ్ళు తిరగటం మొదలుపెట్టింది, తలనొప్పి మొదలుపెట్టింది, వాంతులు మొదలయ్యాయి. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి కలిశారు. మా చేత కాదు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు ఆయన. వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళితే అదే హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ కోసం ఆయన వారం రోజులు ఉండిపోయాడు. వారం తర్వాత ఫైనల్ బిల్లు 10,000 రూపాయలు వచ్చింది. గమనించారా? ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు, పూజ జరుగుతూ ఉన్నప్పుడు, దేవాలయానికి వెళ్ళకుండా పనికి వెళ్ళినప్పుడు ఆయన జీవితంలో అనారోగ్యం వచ్చింది, నష్టం కలిగింది, శ్రమ మిగిలింది. ప్రియ బిడ్డలారా, మనం కూడా ఇదే చేస్తూ ఉన్నాం. ఎంత కష్టమైనా కూడా ప్రార్థన మానేయొద్దండి. ఎంత ముఖ్యమైన పని ఉన్నా గుడెప్పుడు కూడా మానేయొద్దు అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియులారా, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనంలో కూడా మరలా మనం చూస్తూ ఉన్నాం, ప్రభువు తన మందిరములో ఉన్నాడు. సాక్షాత్తు మనం నమ్మాలి. అందుకనే చూసారా, చాలామంది గురువులు, చాలామంది అమ్మగారులు నిరంతరం దేవాలయంలో ఆ మందసం వైపు తిరిగి మోకరించి ప్రార్థన చేస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే నీవు ఆ ప్రభు ముందు ఆ దేవుని చూస్తూ ఆ దేవాలయంలో మోకరించడం మొదలు పెడతావో తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ ప్రార్థన ఆలకించే స్థలం దేవాలయమే. ఇక దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనంలో, నా ఆపదలలో నేను మొరపెట్టగా దేవాలయము నుండి నా ప్రార్థన ఆలకించబడింది అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి బిడ్డలారా, నిరంతరం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎక్కడ చేయాలి? దేవాలయంలో చేయాలి. పూజ మానేయకుండా ఆ దేవాలయముతో సత్స్వభావ సంబంధాన్ని కనిపెట్టుకొని మనం ఉండగలగాలి. ఎప్పుడు కూడా దేవాలయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనమేం చేస్తున్నాం? గుడిలో పూజ జరుగుతూ ఉంటే లేదా గుడిలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే బయట వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటాం. కానీ బిడ్డలారా, అది తప్పు. గుడిలో ఉండి పూజాబలి అయిపోయిన తరువాత, ప్రార్థన అయిపోయిన తరువాత మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది. ఆయన ఆపదల్లో నేను మొరపెట్టగా దేవాలయము నుండి నా ప్రార్థన వింటున్నాడు దేవుడు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక వాక్యం క్లియర్గా రాయబడి ఉంది. నేను నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల మధ్య ఈ దేవాలయంలో ఉంటాను. నీ ఊర్లో దేవాలయం ఉందా? ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడ సాక్షాత్తు క్రీస్తు భగవానుడు ఉన్నాడు. ఈ మధ్య ఒక ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ గురువు నేను కలిసి ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చాం. అక్కడ ఆ గుడి దగ్గర ఒక 5-6 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి 12:30 గంటల సమయంలో. వెంటనే ఎవరని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ గురువుతో అంటున్నారు, ఒక్కసారి మీరు మా ఇంటికి రావాలండి అని రాత్రి సమయంలో ప్రాధేయపడుతూ ఉంటే సమస్య అడిగారు. ఇదిగో వీళ్ళ భార్యకు అపవాది పట్టినట్లుగా, దుష్టాత్మ పట్టినట్లుగా, దెయ్యం పట్టినట్లుగా పిచ్చి పనులు చేస్తూ ఉంది, గోడకు కొట్టుకుంటూ ఉంది, జుట్టు పీక్కుంటూ ఉంది, మన సోయలో లేదు అని చెప్పి గురువుకు చెప్పారు. బిడ్డలారా, ఇంకా మాట చెప్పాలంటే వారెప్పుడు కూడా గుడికి వచ్చిన వాళ్ళు కాదు, క్రైస్తవులు కాదు, అన్యులే. అయినా సరే ఒక గురువు దగ్గరకు వచ్చి, దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తే మాకు విడుదల దొరికిద్దని నమ్మారు. వెంటనే గురువు వారితో అన్నారు, ఎంత కష్టమైనా ఆమెను దేవాలయానికి తీసుకురండి అని చెప్పారు. రాత్రి సమయంలోనే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని తాళ్లతో కట్టేసి గుడిలో తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఆ గుడిలో కూర్చోబెట్టి, ఆ మందసం ముందు కూర్చోబెట్టి కొద్దిసేపు ఆమెను ఏకాంతంగా వదిలేశారు. ఆమె పిచ్చి పనులు చేస్తూ ఉన్న ఒక 20 నిమిషాల తరువాత ఆమె మరలా చూడటం మొదలుపెట్టింది. వెంటనే గురువు ఆమె దగ్గరకు వెళ్ళి, యేసు ప్రభు నామములో ఈ దేవాలయంలో ప్రభు మీరున్నారు, ఈ బిడ్డకు విడుదల కావాలి, ఈ బిడ్డకు స్వస్థత కావాలి అని చెప్పి ఆ గురువు ఆమె కోసం ప్రార్థన చేస్తే ఒక అరగంట తరువాత ఆమె కింద పడిపోయి లేచి నేనేంటి ఇక్కడ ఉన్నాను అని యథాస్థితిలో మాట్లాడుతూ ఉంది. గమనించారా బిడ్డలారా? దేవాలయానికి వస్తే విడుదల, దేవాలయానికి వస్తే స్వస్థత. ఇన్ని గొప్ప మేలులు, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు దేవాలయములో ఉన్నాయి. అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో, ఇదిగో దేవుణ్ణి నేను ఒక వరం కోరుకుంటా, నా జీవితకాలం అంతా కూడా నేను ఆయన సన్నిధిలో గడుపుతా. ఎంత గొప్ప మాట అండి. మనం కూడా వీలైతే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి పూజా బలిలో పాలు పంచుకునే అవకాశం కల్పించుకుందాం. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గుడికి వెళ్ళి ప్రార్థనలు చేసే వ్యక్తిగా ఉంటే తప్పకుండా ఆయన యొక్క దీవెనలు ఎప్పుడు కూడా నిరంతరం మన చుట్టూ ఉంటాయి. కాబట్టి ఆ గుడికి వెళ్ళే అలవాటు కూడా మనం నేర్చుకోవాలి. ఈ మధ్య అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటే, దేవాలయంలో కొద్దిమందే ఉంటే బయట చాలామంది కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ఆ రోడ్ల మీదనో ఎక్కడో ఒక మంచి స్థలాన్ని చూసుకొని
ప్రార్థనలు జరుగుతున్నా సరే కనీసం గుడికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ తన జీవితాలను నాశనం చేసుకున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. బిడ్డలారు, అందుకనే మనం ఏం చేయాలి? తోటి వారిని యేసయ్య దగ్గరకు నడిపించాలి. మరి ఆనాడు యేసు ప్రభు ఇదిగో ఆయన మార్గంలో వెళుతూ ఉంటే ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటే తన స్నేహితులు పక్షవాత రోగిని యేసయ్య ముందు ఉంచారు. యేసు ప్రభు వెంటనే ఆ పక్షవాత రోగిని చూసి ఆ తీసుకువచ్చిన వారి యొక్క విశ్వాసంతో ఈ యొక్క పక్షవాత రోగికి స్వస్థత ఇచ్చాడు. బిడ్డలారా, మనం ఎంతమందిని గుడికి నడిపిస్తూ ఉన్నాం, మనం ఎంతమందిని దేవాలయానికి తీసుకువెళుతున్నాం అనేది కూడా చాలా 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 ముఖ్యం. మన జీవితంలో మనం తప్పొప్పులు సరి చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఇదిగో బయట రోజులు బాగలేదు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ ప్రమాదాలన్నిటి నుండి కూడా బయటపడాలంటే సాక్షాత్తు దేవాలయంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు భగవానుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ దేవుని యొక్క శక్తి ఈ లోకాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంది. కాబట్టి బిడ్డలారా, నీ జీవితంలో దేవాలయం చాలా చాలా ముఖ్యం. ఈ యొక్క వాస్తవాన్ని మనం తెలుసుకుందాం. చెప్పాం కదా, ఒక పేషెంటు హాస్పిటల్కి వెళితేనే ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే మన క్రైస్తవులం కూడా గుడికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తేనే అక్కడ దేవుడు మనకు ట్రీట్మెంటు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా ప్రార్థన మానేయొద్దు. అలాగే ఈ మధ్య ఒక వ్యక్తి కూడా ఇలాగే సేమ్ ఇదే పరిస్థితుల్లో ఉంది. అక్కడికి వెళ్ళి పీఠాన్ని డెకరేషన్ చేసే ఒక అమ్మాయి సాయంత్రం 4 గంటల సమయంలో వింతగా ప్రవర్తిస్తూ ఉంది, వింతగా మాట్లాడుతూ ఉంది. ఈమె కూడా జుట్టు పీక్కుంటూ ఉంది. ఏమే మన గుడికి వచ్చే అమ్మాయి, ప్రార్థనలు చేసుకునే వ్యక్తి. మరి ఏం జరిగిందని ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటే వెంటనే గురువుకి ఫోన్ చేశారు. ఆ గురువు వచ్చి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే విడుదల దొరకలేదు. ఆ గురువు ఇంకొక గురువుకి ఫోన్ చేశారు. ఇద్దరు కలిసి వీరింటి దగ్గరే ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ విడుదల దొరకట్లేదు. చాలా కష్టం అనిపించింది. వెంటనే అన్నారు, ఏమని తీసుకొని మనం దేవాలయానికి వెళదాం అన్నారు. వెంటనే ఇద్దరు గురువులు ఆమెను తీసుకొని గుడికి వెళ్ళారు. దేవాలయంలో కూర్చోబెట్టారు. కొద్దిసేపు మందసం ముందు అలాగే వదిలేశారు. ప్రియులరా, దేవాలయంలో ఉన్నటువంటి సాక్షాత్తు దేవుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇక పని చేయడం మొదలుపెట్టింది. ఇద్దరు కూడా ఆమె తల మీద చేతులు ఉంచి ఇద్దరు గురువులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, యేసు నామములో రక్షణ ఉంది, మేము నమ్ముతూ ఉన్నాం. యేసయ్య పిత పుత్ర పవిత్రాత్మ నామములో ఈ బిడ్డకు విడుదల కలుగునుగాక అని చెప్పి ఇద్దరు గురువులు కూడా ఆమె కోసం ప్రార్థన చేశారు. ప్రియ తల్లిదండ్రులారా, 40 నిమిషాల పాటు ప్రార్థన చేస్తే ఈమె యథాస్థితికి రాగలిగింది. ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే ఆ యొక్క విడుదల కష్టం అనిపించింది. కానీ దేవాలయంలోనికి వచ్చి అడుగుపెట్టి మోకరించి ప్రార్థన చేస్తే ఆమె జీవితమే మారిపోయింది. పాపాత్ములను పరిశుద్ధులుగా చేసే స్థలం దేవాలయం. అనారోగ్యంతో ఉన్నవారిని ఆరోగ్యములోనికి తీసుకొచ్చే స్థలం దేవాలయం. చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించే స్థలం దేవాలయం. కాబట్టి ఈనాడు ఒక ఆలోచన చేద్దాం. 24 గంటలు కూడా పనికి వెళుతున్నాం, నష్టం మిగిలింది, మన శ్రమకు ఫలితం లేకుండా పోయింది. ప్రియ తల్లిదండ్రులారా, నిరంతరం 1000 నాళ్ళు అన్యుల మధ్యన గడుపుట కంటే కనీసం ఒక్కరోజైనా దేవునితో గడపటం, దేవుని సన్నిధిలో గడపటం ఎంతో శ్రేయస్కరం. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించి మనకు అవకాశం దొరికినప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో కూర్చొని సాక్షాత్తు ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని నమ్మి
నీవు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుని యొక్క శక్తి నిన్ను రక్షిస్తూ ఉంది. ఒక కట్టిన గోడలాగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిరంతరం కాపాడుతూనే ఉంది. ఈ మధ్య ఒక గురువు అన్నారు, ఇదిగో నాకు ఎలాంటి అనారోగ్యం లేదు, నేను ప్రతిరోజు కూడా ఒక డాక్టర్ని వెళ్ళి కలుస్తానని. వెంటనే ఒక అతను అడిగాడు, ఆ డాక్టర్ గారు ఎవరని. వెంటనే ఆ గురువు ఆ వ్యక్తిని దేవాలయంలోనికి లాక్కి వెళ్ళి యేసు ప్రభును చూపించారు. ఈ దేవాలయంలో సాక్షాత్తు క్రీస్తు భగవానుడు ఉన్నాడు, వైద్యులకే పరమ వైద్యుడు మన దేవుడు అని చెప్పి ఇదిగో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చివేశాడు ఆ గురువు. కాబట్టి బిడ్డలారా, మనం వీలున్నప్పుడు గుడికి వెళ్ళడం కాదు, వీలున్నప్పుడు దేవాలయానికి వెళ్ళడం కాదు, వీలు చేసుకొని దేవాలయానికి వెళ్ళాలి. అప్పుడు నీవు, నీ కుటుంబం రక్షింపబడుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దండి. ఎప్పుడు కూడా ప్రార్థన మానేయొద్దు. ఎప్పుడు కూడా దేవాలయం మీద ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఇది కాదు. ఒక సమాధానం కలిగినటువంటి జీవితం, పరిశుద్ధత కలిగినటువంటి జీవితం, తగ్గింపు స్వభావం కలిగినటువంటి జీవితం జీవిస్తూ దేవుని దగ్గరకు వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి నిరంతరం ఆయనకు లోబడితే మన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతున్నాం. ఒక చెట్టుకి ప్రతిరోజు నీళ్లు పోస్తే ఎంత చక్కగా పెరుగుతుందో, మనం కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తే దేవుడు కూడా మనలను అంతే గొప్పగా దీవిస్తాడు. కాబట్టి ఈనాడు మన జీవితంలో దేవాలయం ఎంత ముఖ్యమైందో వినగలిగాం. దేవునికి మాట ఇద్దాం, ప్రభు ఈ రోజు నుంచి నేను దేవాలయానికి వెళతాను, దేవాలయం మానేయను అని ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ఇప్పటి వరకు దేవాలయం మీద నమ్మకం లేక దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రార్థనా స్థలాన్ని నిర్లక్ష్యం చేస్తూ జీవించాను. ప్రభువా, నన్ను మన్నించండి. ఇక నుండి నేను దేవాలయానికి వెళతాను. అవకాశం ఉన్నప్పుడల్లా కూడా పూజా బలిలో పాలు పంచుకొని దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తాను. ప్రభువా, ఇదిగో మేము విన్నాం, దేవాలయానికి వచ్చి ప్రార్థించే ప్రతి వాళ్ళు కూడా దీవించబడ్డారు, రక్షింపబడ్డారు. ఏ వ్యక్తి అయితే దేవాలయానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడో వారందరినీ కూడా మన్నించి, క్షమించి వారందరినీ కూడా ప్రభువా దేవాలయానికి నడిపించమని, ఇక నుంచి ప్రభువా ఈ దేవాలయానికి వచ్చి అడిగి పెట్టే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభువా, ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.